నమస్కారం. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కనుక గమనించినట్టయితే టైం అరౌండ్ 6 దాటేసింది. 6:30 కల్లా ఢిల్లీ చుట్టుపక్కల కొన్ని ఏరియాస్లో షాపులు, మాల్స్ అన్నీ క్లోజ్. కొంచెం ఆల్రెడీ మెట్రోలు ఆపేశారు. ఈరోజు 6:30 తర్వాత ఊహించని ఏదో జరగబోతుంది. సో వీడియో ఫస్ట్ ఇదే పెడతాను ముందు, అంటే ఫస్ట్ అంటే 6:30 వరకు ఇదే పెట్టేస్తా. ఈరోజు కేంద్రం ఏం చేసిందంటే మొన్న జూలై 15వ తారీఖున ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు ఉంది. అది ఈరోజు బయటకు వచ్చింది. అదే డిటెన్షన్ పవర్ అనమాట. అంటే 12 రోజుల నుంచి 12 నెలల వరకు వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకోవచ్చు, ఇంక బయటకు వదలొద్దు వాళ్ళని. ఇది జాతీయ భద్రతా చట్టం అని ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంటుంది. అది ఢిల్లీ పోలీస్ కమిషనర్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఈరోజు ఢిల్లీ భారతదేశం క్యాపిటల్, పార్లమెంట్ సంవత్సరం జరుగుతోంది. కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి పోలీసు మీద రాళ్ళు రువ్వుతూ, ఆ రిపోర్టర్లు ఎవరో లేడీస్ వస్తే వాళ్ళ పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ, చండాలంగా గలీస్థానంగా మిడిల్ ఫింగర్ పైకెత్తేసి ఎఫ్ అనే పేరుతో పచ్చి బూతులు తిడుతూ హిందూ ధర్మాన్ని, మన దేశాన్ని, ఆర్మీని ఆడమగా తేడా కానీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తిడుతున్నారు. అసలు చూస్తే ఎలా ఊరుకోవాలండి అటువంటి వాళ్ళని? ఆమె ఎవరో వచ్చి భారత మాతకి మొగుడెవరు అనిద్ది, ఇంకో ఆమె వచ్చేసి ప్రపంచం అంతా అంతమైపోయినా కానీ మిగిలేదు అల్లానే అనిద్ది. ఆ తర్వాత వచ్చేసి అయోధ్య గురించి మాట్లాడతారు. అసలు మీరు మాట్లాడాల్సింది నీట్ ఎగ్జామ్ గురించి కదరా బాబు అంటే అది తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370 గురించి మాట్లాడతారు, జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ దేశం కావాలని మాట్లాడతారు. తర్వాత వచ్చేసి ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది చూసారా, విదేశం నుంచి నిధులు వస్తూ ఉంటాయి స్వచ్ఛ సంస్థలకి, అది ఎత్తేయాలని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నీట్ ఎగ్జామ్ తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఎంత పెద్ద కుట్రండి అసలు అది. చూస్తూ ఊరుకుంటారండి. అందుకే కేంద్రం ఈరోజు ఢిల్లీ పోలీస్ కమిషన్కి ఆ పవర్స్ ఇచ్చింది. ఏ మాత్రం ఎవడన్నా తోక జాడిస్తే డిటెన్షన్ పవర్ అనే దాని ప్రకారం, జాతీయ భద్రతా చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తే వాళ్ళ జీవితం అయిపోయినట్టే. సో ఢిల్లీ అల్లర్లలో మీ వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే అక్కడ ఇమీడియట్ వెనక్కి వచ్చేమని చెప్పండి. ముందు అందుకే ఈ వీడియో పెడుతున్నాను, జాగ్రత్త. మరలా చెప్తున్నా, అక్కడ నీట్ కోసం తప్ప మిగతా అన్నింటి కోసం మాట్లాడుతున్నారు. నీట్ కోసం మాత్రం అందుకే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కూడా ర్యాలీలో లేరు, నిరసనలో లేరు. ఎవరు కూడా ఇంటి దగ్గర ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. బట్ కొంతమంది చనిపోయిన మాట వాస్తవం, ఆయన కొంతమంది బాధపడ్డ మాట వాస్తవం. ఆడకి వెళ్ళి లేనిపోయిన సమస్యలు ఎందుకని చెప్పి పిల్లల్లోనే ఉన్నారు, అది నిజం. బట్ అక్కడ నిరసన చేస్తున్న ఆడికి వచ్చినా కానీ బేసిక్ నీట్ అంటే అబ్రివేషన్ తెలియదు, సిబిఎస్ అంటే అబ్రివేషన్ తెలియదు. కేవలం మోడీని తిడటానికి, హిందువులు తిడతానికి, సనాతన తిడటానికి, భారతదేశం తిడటానికి ఇలా చెప్పాల్సి వస్తే దేశాన్ని తక్కువ చేయడానికి తప్ప, ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి ఏదైనా వీళ్ళు వెళ్ళన్నారని చెప్పి ఎగతాళి చేయడానికి తప్ప మిగతా ఏది కాదనమాట. ఆ రకంగా వచ్చినారు. మరలా పంజాబ్ నుంచి రైతులు మరలా రెడీ అవుతున్నారట. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఏదో మోదీ గవర్నమెంట్ అంట కరెక్ట్గా లేదంట. మొత్తం కుట్రనండి అసలు. ఇప్పుడు కూడా కేంద్రం చూస్తూ ఊరుకుంటే జనాన్ని చీ కొడతారు. అందుకే వాళ్ళు ఈ డిటెన్షన్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది ఢిల్లీ పోలీస్ కమిషనర్కి. మరలా చెప్తున్నా, అక్కడ కనుక మీ వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా వెనక్కి వచ్చామని చెప్పండి.